నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను డాక్టర్ అజయ్. ఇవాళ రేపు చాలామంది బాధపడుతుంది ఏంటంటే కీళ్ళ నొప్పులు. ఇంతకుముందు ఎప్పుడో 70 ఇయర్స్‌కో, 80 ఇయర్స్‌కో చూసేవాళ్ళం. అప్పటిదాకా ఎవరికీ పెద్ద కీళ్ళ నొప్పులొచ్చేవి కాదు. ఇవాళ రేపు ఏంటంటే 30 ఇయర్స్‌కే మనం లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. అండ్ దాంతోని ఏం చెప్తున్నారంటే ఎక్కువ దాన్ని వాడొద్దు. వేర్ అండ్ టేర్ ఉంటది. ఇంకాస్త డ్యామేజ్ అవుతదంటారు. బట్ ఏదన్నా హ్యూమన్ బాడీ ఈజ్ ఎ రిమార్కబుల్ మెషిన్. ఎక్కడన్నా డ్యామేజ్ అయినప్పుడు ఇట్ విల్ రిపేర్ ఇట్‌సెల్ఫ్ అండ్ ఇట్ విల్ మేక్ ఇట్‌సెల్ఫ్ స్ట్రాంగర్. అంటే ఇప్పుడు మనకి కొండల్లో అంటే హిల్ స్టేషన్స్‌లో ఉండేవాళ్ళుంటారు. వాళ్ళు రోజంతా హైట్స్ ఎక్కి దిగడం, నీ మీద చాలా స్ట్రెయిన్ పడతది. లేకపోతే రిక్షా పుల్లర్స్ ఉంటారు. వాళ్ళకి రావు నీ పెయిన్స్. ఎందుకంటే వాళ్ళకి ఆ వేర్ అండ్ టేర్ వల్ల అక్కడ రిపేర్ అయ్యి ఆ డ్యామేజ్ అయిన ఏరియా ఇంకాస్త స్ట్రాంగ్‌గా తయారయ్యి చాలా గట్టిపడతది. దాంతోటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు. సో, మనం అక్కడ స్టడీ చేయాల్సింది ఏదైతే రెక్టిఫై చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ హీలింగ్ మెకానిజం. అంటే ఆ కాల్షియం మెటబాలిజం ఏదైతే ఉందో, ఆ కాల్షియం మెటబాలిజం కరెక్ట్‌గా జరగనప్పుడు జాయింట్ పెయిన్స్ ఒస్తాయి. ఇవాళ రేపు చాలా మందిలో అంటే ఎస్పెషల్లీ లేడీస్‌లో చూస్తున్నాం 30+ వాళ్ళకేంటంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. పీరియడ్స్ కరెక్ట్‌గా అవ్వనప్పుడో, లేకపోతే పీసీఓడీ, పీసీఎస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడో, థైరాయిడ్ ఇంబాలెన్స్ వచ్చినప్పుడు, ఫీమేల్ హార్మోన్స్, యూట్రస్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, అవి బోన్ డెన్సిటీని బాగా తగ్గిచ్చేస్తాయి. లేదా అదర్ ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళినప్పుడు ఆ బోన్‌ని చాలా గట్టిగా చేసేస్తది. ఫ్లెక్సిబిలిటీ అనేది పోతది. ఈ 2 కేసెస్‌లోనేంటంటే అక్కడ కాల్షియము కరెక్ట్‌గా ఎళ్లి డిపాజిట్ అవ్వదు. దీనివల్ల చాలామంది ఎర్లీ ఏజెస్‌లోనే అండ్ 50+లో చూస్తే లేడీస్‌లో చాలామంది అట్‌లీస్ట్ ఒక 80% కన్నా గాని ఇవాళ రేపు నీ ప్రాబ్లమ్స్‌కి సఫర్ అవుతున్నారు. ఇంకో రెండో ఫ్యాక్టర్ ఏంటంటే మనం తీసుకునే డైట్. ఏదైతే నీ స్ట్రెంథెనింగ్ అని చెప్తున్నారో దానివల్లే అంటే బోన్ డెన్సిటీ పెంచాలి, స్ట్రాంగ్ బోన్స్ కావాలంటే మిల్క్ తీసుకోండి అని చెప్తున్నారు. మిల్క్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ విచ్ కాజెస్ జాయింట్ పెయిన్స్. బోన్స్ బ్రిటిల్ అయిపోతాయి. అండ్ ఎస్పెషల్లీ మన ఏషియన్ జీన్స్‌లో లాక్టోస్ ప్రోటీన్‌ని డైజెస్ట్ చేసుకునే జీన్ లేదు కాబట్టి, అదంతా కూడా ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ కింద మారి మన బోన్స్‌ని ఎఫెక్ట్ చేస్తది. అలాగే మన జాయింట్‌ని ఎఫెక్ట్ చేసే ఇంకో 2 డేంజరస్ ఫుడ్‌లేంటంటే గ్లూటెన్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ వీట్ అనమాట. ఆ వీట్ ప్రొడక్ట్స్ ఎక్కువ తినడం వల్ల, ఈ లాక్టోస్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎట్ ద సేమ్ టైమ్ టొమాటోలోని లైకోపర్సికన్ అనే ఒక టాక్సిన్ ఉంటది. విచ్ ఆల్సో వీకెన్స్ ద స్కెలిటల్ సిస్టమ్ అనమాట. ఈ 3 ఫుడ్స్ ఎవరికైతే నీ పెయిన్స్‌తో సఫర్ అవుతున్నారో, ఈ 3 అవాయిడ్ చేయాల్సింది ఉంటది. ఇంకొకటేంటంటే ఆ పౌల్ట్రీ ప్రొడక్ట్స్. బికాజ్ అవి జెనెటికల్లీ మోడిఫైడ్ టు సడెన్‌లీ గ్రో. మీరు ఆ చికెన్ గాని ఏదన్నా తీసుకుంటే దాని బోన్ డెన్సిటీ ఉండదు. అవి గట్టిగా పరిగెత్తినియంటే దాని బోన్ ఇరిగిపోతది. సో, ఆ బోన్ స్ట్రెంత్ లేని ఫుడ్ అదే ఇంబైబ్ చేసుకుంటున్నాం కాబట్టి, అదే టెండెన్సీ మనలోని అవే హార్మోన్స్ మనలోని యాక్ట్ అయ్యి, మన బోన్ డెన్సిటీని కూడా తగ్గిస్తుంటది. సో, బోన్ డెన్సిటీ పెరిగి ఈ జాయింట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలంటే కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఉండాలండి. నీ పెయిన్స్‌తో సఫర్ అయ్యే వాళ్ళంతా వాకింగ్ చేయడం అంత మంచిది కాదు. కానీ మెల్లిగా గుంజీలు తీయడం, లెగ్ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్, స్క్వాట్స్‌తో స్టార్ట్ చేసి అన్నిటికన్నా మంచిదేంటంటే మన గోడ కుర్చీ చేయడం. గోడ కుర్చీ చేసినప్పుడు మన బ్యాక్ సపోర్ట్‌తోని ఓన్లీ లెగ్ మజిల్స్, లిగమెంట్స్, టెండాన్స్‌నే మనం స్ట్రెంథెన్ చేస్తాం. రోజు ఒక 2-3 మినిట్స్ అంటే స్ట్రెచ్ కాకపోయినా గానీ గోడ కుర్చీ చేయగలిగితే ఆ చుట్టుపక్కలున్న ఆహ్, లిగమెంటు, అదే మన టెండాన్స్‌ని, మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేసుకొని నీ మీద స్ట్రెయిన్ తగ్గించుకోవచ్చు. అయితే ఒకసారి ఈ నీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఇవాళ రేపు ఏంటంటే ఆహ్, దానికి పెయిన్ కిల్లర్స్ ఒక్కటే సొల్యూషన్‌గా చూస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ గానీ, స్టెరాయిడ్స్ గానీ, లేదా ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ. బట్ ఈ 3 కూడా సొల్యూషన్ కాదు. ఎందుకంటే అక్కడున్న ప్రాబ్లము మన కాల్షియం మెటబాలిజంలో ఉంది. అంతేగాని ఇప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకున్నంత మాత్రాన మనకు ఆ నొప్పి తెలియదు గానీ, అక్కడ డ్యామేజ్ అయితే ఉంటది. అండ్ ఇట్ విల్ అలౌ అస్ టు డ్యామేజ్ దిస్ ఏరియా ఈవెన్ మోర్. అలాగే ఇప్పుడు నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. చేసినప్పుడు ఆ అరిగిన ఏరియాని మళ్ళీ ఒక సెరామిక్ స్ట్రక్చర్‌తోటి రీప్లేస్ చేస్తారు. బట్ దెన్ అగైన్ ఆ బాడీ ఆ ఫారెన్ ఆబ్జెక్ట్‌ని యాక్సెప్ట్ చేయడానికి స్టెరాయిడ్స్‌తోని దాంతోని దీంతోని జాగ్రత్తగా ఉంచుతారు. బట్ ఏదైతే ఎనకాల కాల్షియం మెటబాలిజం ఉందో, అది గాని కరెక్ట్‌గా పని చేయకపోతే మళ్ళీ వితిన్ 3-5 ఇయర్స్ అదే ప్రాబ్లమ్ రిపీట్ అవుతది. సో, ఏది కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మా ఫ్లవర్ రెమెడీస్ సిస్టమ్‌లో చూసుకుంటే
వీ కన్సిడర్ ఇట్ యాజ్ అ డైజెస్టివ్ ప్రాబ్లమ్. నాట్ అట్ ద స్టమక్ లెవెల్. అంటే మనకి అగ్నులు 8 రకాలుంటాయి. ఫస్ట్ జఠరాగ్ని. అంటే మన ఏదైతే తిన్న ఫుడ్‌ని, ఆహారాన్ని మొత్తం డైజెస్ట్ చేసుకొని రసంలోకి పంపించే అగ్ని ఒకటుంటది డైజెషన్. దాని తర్వాత రసాగ్ని, రక్తాగ్ని ఇలాగ డిఫరెంట్ ఫేజెస్. అంటే డైజెస్ట్ అయిన ఫుడ్ బ్లడ్‌లోకెళ్ళి, మజిల్‌లోకెళ్ళి అప్పుడు బోన్ దగ్గరికెళ్తది. ఆ బోన్ దగ్గర ఉండే అగ్నిని ధాతురగ్ని అంటారు. అంటే ఈ ధాతువుల్ని ఏవైతే ఇనార్గానిక్ మినరల్స్ ఉన్నాయో, ఇప్పుడు ఐరన్ ఉంది. ఐరన్ డైరెక్ట్‌గా మనకి ఆక్సిజన్ క్యారీ చేయలేదు. ఇట్ హ్యాస్ టు బి బౌండ్ టు ఎ మాలిక్యూల్ టు మేక్ హిమోగ్లోబిన్. అప్పుడు దాని ఫంక్షన్ అది చేస్తది. అక్కడ ఐరన్ మనకు లోపించిందని చెప్పి ఏదో ఐరన్ మెటీరియల్ ఏదైనా తింటే అది అవ్వదు. అలాగే కాల్షియంకి కూడా ఒక మెటబాలిజం ఉంటది. ఒక ఇనార్గానిక్ కాల్షియం ఎళ్లి ఆర్గానిక్ మాలిక్యూల్స్‌తో కలిసి ఆ జాయింట్ దగ్గరికెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకెక్కడైనా ఫ్రాక్చర్ అయ్యిందనుకోండి. ఆ ఏరియా నుంచి మెసేజెస్ ఎళ్తాయి బాడీ అంతా. ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. సో, దాన్ని మనం హీల్ చెయ్యాలి అని చెప్పేసి అక్కడికి కాల్షియంని మొత్తం అక్కడికి తీసుకొచ్చి దానికి ఒక హీలింగ్ ప్రాసెస్ అయ్యి అక్కడ హీల్ అవుతది. ఆటోమేటిక్‌గానే జరుగుతది. మనం బయట నుంచి అక్కడ చేసేదేమి ఉండదు. ఇప్పుడు అదే డిపాజిట్ అయ్యింది. ఇంకెక్కడో డిపాజిట్ అయితే దట్ విల్ బికమ్ ఎ డిస్‌ఫంక్షన్. అలాగా బోన్ గ్రోత్స్, ఇది స్పార్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఆ నో హౌ కరెక్ట్‌గా లేనప్పుడు, అంటే ఈ జాయింట్స్ దగ్గర కాల్షియము పోతుంది, అరిగిపోతుంది. దీన్ని రిప్లెనిష్ చెయ్యాలి అన్న మెటబాలిక్ ఇంబాలెన్స్ వచ్చినప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో, దీన్ని బేస్ చేసుకొని ఆ ధాతురగ్నిని రెక్టిఫై చేసి, ఈ కాల్షియం మెటబాలిజంని సరిచేయడానికి మేము ఒక మెడిసిన్ తయారు చేస్తామండి. ఇదేంటంటే బేసికల్‌గా బాడీలో ఉన్న కాల్షియం మెటబాలిజంని, అంటే మొత్తం స్కెలిటల్ సిస్టమ్‌ని స్ట్రెంథెన్ చేస్తది. ఎక్కడ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి, ఎక్కడ స్ట్రాంగ్‌గా ఉండాలి, ఏది లోడ్ బేరింగ్ కెపాసిటీ కావాలి, దేనికి మూవ్‌మెంట్ కావాలి అనేదంతా కూడా మన జీన్ లెవెల్‌లో ఒక మెకానిజం. ఆ ఇంబాలెన్స్‌ని ఇది రెక్టిఫై చేస్తది. దీంతోటేంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మెల్లిమెల్లిగా ఒక 3 నెలల్లోని మీ జాయింట్ పెయిన్స్ అన్నీ తగ్గి మళ్ళీ నార్మల్ కండిషన్‌కి రావడానికి హెల్ప్ అవుతుందండి. థాంక్ యూ.